హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఏంటంటే చాలా మందికి అంటే మిద్దెతోటి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మనకి గార్డెనింగ్ గురించి అంత ఐడియా ఉండదండి. సో నెమ్టోడ్స్ అంటే ఏమిటి, నెమ్టోడ్స్ని ఎలా వస్తాయి, వచ్చిన తర్వాత మనము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాటిని నివారించవచ్చు, అలాగే నెమ్టోడ్స్ రాకుండా ముందుగానే మన సాయిల్లో ఏమేమి కలుపుకోవాలనేది అయితే ఈరోజు వీడియో అండి. అసలు నెమ్టోడ్స్ అంటే ఎలా వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్లో. నెమ్టోడ్స్ అంటే వేర్లకు వచ్చి ఒక డిసీజ్ అండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదండి. ఇలాగా వేర్లకి ఇలా బొడిపల్లాగా వస్తాయండి. ఆ నెమ్టోడ్ అనేది ఇక్కడ దాని నివాసం అనేది ఇక్కడ ఏర్పరచుకుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా బొడిపలిగా ఫామ్ అయిపోయి మనకి వేర్ల నుంచి ఆహారం అనేది మన మొక్క తీసుకుంటుంది కదండి. వేరు వ్యవస్థ బాగుంటేనే మనకు ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది కదా. సో వేరుకి మనకి వాటర్ అందక అంటే చెట్టుకి ఇక్కడ నుంచే మనం వాటరింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంది కదా. ఇలాగ బొడిపలు వచ్చినప్పుడు నెమ్టోడ్స్ అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే వేరంతా కూడా ఇలాగనే తయారైపోతుందండి. ఇప్పుడు మీకు తీసి చూపించాను కదా, ఇలాగా వేరు మొత్తం ఇలాగ బొడిపలుగా అయ్యి ప్లాంట్ అనేది సడన్గా చనిపోతుందండి. అసలు మనకు ప్లాంట్ ఎందుకు చనిపోతుంది ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఇలా తీసి చూస్తే మనకు అర్థమవుతుంది. నాకు ఇప్పుడు ఈ మొక్క అయితే చూస్తున్నారు కదండి, మల్బరీ మొక్క ఇప్పుడైతే చాలా హెల్తీగానే ఉంది. అంటే నెమ్టోడ్స్ అనేది ఇప్పుడిప్పుడే అటాక్ అవుతుందండి. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇలాంటి బొడిపే అంటే మనకి నెమ్టోడ్స్ ఎక్కువగా అయ్యే కొద్దీ ఈ బొడిపలు అనేది ఇంకా చాలా లావుగా అయితే తయారవుతాయి. చూడండి, కొద్దిగా సాయిల్ అనేది ఎక్కువ తీసేసాను. ఇక్కడ చూసినట్లయితే వేర్లకు ఎట్లా అటాక్ అయిందో చూడండి. ఇప్పుడు మనం ఇందులో చేయి పెట్టాం కదా, ఇదే చేయి తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టినా కూడా వేరే మొక్కకి నెమ్టోడ్స్ అనేది వచ్చేస్తాయండి. అలాగే దీంట్లో పెట్టిన ఏదైనా టూల్ అయినా సరే మనం వేరే దాంట్లో పెట్టడం వల్ల నెమ్టోడ్స్ అనేది దానికి కూడా అటాక్ అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ అటాక్ అయింది కదండి. అటాక్ అయిన దానికైతే మనము నిమ్జాబ్ కలుపుకుంటే మనకి నెమ్టోడ్ సమస్య అనేది మొత్తం క్యూర్ అవుతుందండి. ఇది రాకుండా ఉండడం కోసం అయితే మనము ఒక్కోసారి ఎన్ని కలుపుకున్నా సరే మనము నర్సరీ నుంచి మొక్కలు తెస్తాం కదండి, అక్కడ కూడా అటాక్ అయి ఉండొచ్చు. ఇది అక్కడ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడే మనం కొద్దిగా జాగ్రత్తగా చూసి పెట్టుకుంటే ఈ సమస్య అనేది రాకుండా ఉంటుందండి. అలాగే మనం ఇది సాయిల్ కలుపుకునేటప్పుడు ప్యాసిలోమైసిస్ అలాగే వ్యాము కలుపుకుంటే ఇది రాకుండా ఉండడానికి అయితే కొద్దిగా ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడైతే మొక్క కొద్దిగా హెల్తీగానే ఉందండి, కానీ ఫ్రూటింగ్ అనేది అసలు రావట్లేదండి. నేను ఎంత ట్రై చేసినా ఇప్పుడు కొద్దిగా అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. మనము ఒక్కసారి ఇది ప్రూనింగ్ చేస్తే ఆకులు కనిపించకుండా మనకి మల్బరీలు అనేది అయితే వస్తాయండి. కానీ నాకు దీనికి చూస్తున్నారు కదండి, చాలా తక్కువగా వస్తున్నాయి. మీరు చాలా వీడియోస్లో కూడా చూసే ఉంటారు మా మల్బరీ మొక్కకైతే ఎంత బాగా ఫ్రూటింగ్ వచ్చేదో. అలాంటిది ఇప్పుడు ఇది రాకుండా అయితే ఉందండి. అంటే ఫ్రూటింగ్ ఎక్కువగా రావట్లేదు, చాలా తక్కువ. ఎన్నిసార్లు ప్రూనింగ్ చేసినా సరే ఇలాగ కొద్దిగా తక్కువగా వస్తున్నాయి. సో నేను ఇది క్యూర్ అవ్వడానికైతే నేను నిమ్జాప్ అయితే ఆర్డర్ చేశానండి. అది నిమ్జాప్ అనేది గ్రామ్ బజార్ వాళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది. ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. నిమ్జాప్ వాళ్ళది అంటే నిమ్జాప్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇలాగ ఉన్నవారైతే ఖచ్చితంగా అది కొని వేసుకోండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. నిమ్జాప్ వచ్చిన తర్వాత దాన్ని మన మొక్కలకి ఎలా వాడుకోవాలి అనేది అయితే కంప్లీట్ వీడియో తీసి అయితే పెడతానండి. అసలు మనకి మొక్కలకి నెమ్టోడ్స్ అటాక్ అయ్యాయి అని ఎలా తెలుసుకోవాలి అంటే మన మొక్కలు అనేది సడన్గా చనిపోతాయండి. లేకపోతే మొక్క చాలా హెల్తీగానే ఉంటుంది, కానీ ఫ్రూటింగ్ అనేది అయితే సరిగా రాదు. ఒకవేళ ఫ్రూటింగ్ వచ్చినా చాలా చిన్న సైజెస్, అంటే మనం రావాల్సిన సైజు కంటే చాలా చిన్న సైజెస్ వస్తాయి. అలాంటప్పుడు మనం వేర్ల దగ్గర కొద్దిగా సాయిల్ తీసి మనం చూసుకుంటే మనకి మొక్కకు ఎలాంటి ప్రాబ్లం ఉందనేది అయితే తెలుస్తుందండి. ఇక్కడ ఈ మల్బరీ మొక్కకి నేను ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.